వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. రాజకీయాలు విశ్లేషిస్తున్నాం కదా. నెల్లూరు రాజకీయాలు అయితే రసవత్తరంగా మారిపోయాయి. ఎవరు ఏ వైపు ఉంటారు, ఎవరు ఎటువైపు జంప్ చేస్తారు, ప్రధానంగా ఇది ఆసక్తికరంగా ఉంది. ఎవరి మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది, ఎవరు అధిష్టానంతో టచ్లో లేకుండా పోతున్నారు, అందరూ కూడా ఇదే డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా, ఏ టీ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దీని గురించే చర్చ. ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు సిటీ నుంచి ఇంతవరకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని అందరూ భావించారు. నారాయణకు సరిజోడిగా ఉంటారు, నారాయణతో పాటు ఈక్వల్ క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గట్టి పోటీని ఇస్తారు. సో ఈక్వల్గా ఉంటాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు సిటీ మాత్రం అటు నారాయణ వర్గం కావచ్చు, ఇటు అనిల్ కుమార్ యాదవ్ వర్గం కావచ్చు, ఇద్దరి మధ్య పోటీ అనేది టైట్ ఫైట్గా ఉంటుంది. ఖచ్చితంగా నెల్లూరు రాజకీయాలు అంత రసవత్తరంగా ఉంటాయని చెప్పి మొదటి నుంచి కూడా భావించారు. అయితే అనూహ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని అనిల్ని ఆదేశించడంతో అనిల్ తన అధినేత ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి నరసరావుపేట నుంచే తాను పోటీ చేస్తాను అని ఆ దిశగా ముందుకెళ్లడంతో సో నెక్స్ట్ అభ్యర్థి ఎవరు అనేది హాట్ టాపిక్గా మారిపోయింది. చాలామంది పేర్లు అయితే పరిశీలనలోకి వచ్చాయి. ప్రధానంగా తీసుకుంటే విపిఆర్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తారని చాలామంది చెప్పారు. అలాగే వైసీపీ నేత రూప్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని చాలామంది చెప్పారు. అలాగే ముక్కల ద్వారకానాథ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. అలాగే తీసుకుంటే ఇంతియాజ్, మదీనా వాచ్ ఏజెన్సీస్ ఇంతియాజ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. అయితే ఇవన్నీ కూడా కాదు అన్నట్టు ప్రధానంగా తీసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ బలపరిచినటువంటి, అనిల్ కుమార్ యాదవ్ ఎంపిక చేసినటువంటి పేరు ఖలీల్ అహ్మద్, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పేరు ఫైనల్ లిస్టులో రావడంతో అందరూ కూడా ఒకంత నిర్ఘాంతపోయారు. అయితే అంటే ఖలీల్ పేరు ఎవరు కూడా ఊహించినటువంటి పేరు. ఈ పేరుని అధినేత ఎందుకు సెలెక్ట్ చేశారు అని. అయితే అనిల్ కుమార్ యాదవ్ మీద ఉండేటువంటి నమ్మకం, ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మీద పెట్టినటువంటి నమ్మకమే ఖలీల్ అహ్మద్. సో ఆ ఖలీల్ అహ్మద్ని ఎంపిక చేయడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో చెప్పడం జరిగింది, ఖలీల్ని ఎందుకు ఎంపిక చేశామని. సామాన్యుడా, వ్యాపారవేత్త, ఇంకోరా అనేది నేను చూడను. నాకు ఎవరైనా ఒక్కటే, నేను ప్రజల నాడి ప్రజలకు నేను అండగా ఉంటాను. నా ప్రజలు నాకు అండగా ఉంటారు. నేను అందరితో టీ తాగుతాను, అందరూ నాతో కలిసి టీ తాగుతారు. ఆ విధంగా అందరిలో మమేకమయ్యాను. నా ప్రజలు నన్ను మోసం చేయరు. నేనేదైతే అనుకున్నానో ఆ దిశగా ప్రజలందరూ కూడా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా నా ఆత్మని ఇక్కడ పెట్టి వెళ్తున్నాను, నా ఆత్మకు ఓటేసి గెలిపిస్తారు అని అంత నమ్మకంగా, అంత ధైర్యంగా ప్రజల మీద తనకు ఉండేటువంటి నమ్మకాన్ని ఆ విధంగా చెప్పడం జరిగింది. ఈ సభకు ప్రధానంగా వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఆత్మీయ సభ నిర్వహిస్తే ఆత్మీయ సభకు అంతమంది జనాభా వచ్చారు. చుట్టూ కిక్కిరిసిపోయింది ఆత్మీయ సభకు. దీన్ని బట్టి అనిల్ కుమార్ యాదవ్కి నెల్లూరులో ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుస్తుంది. సో ఈ అభిమానం అంతా ఖలీల్ అహ్మద్కి వర్క్ చేస్తారా అనేది చూడాలి. ప్రధానంగా ఎప్పుడైతే ఖలీల్ అహ్మద్ పేరు వెల్లడించారో అప్పుడే కొంతమంది నేతల ఫోన్లు స్విచ్ ఆఫ్లోకి వెళ్ళిపోయాయి అనేటువంటి మాట కూడా వినిపించింది. ప్రధానంగా ఎంపీ విపిఆర్ ఫోన్ స్విచ్ ఆఫ్లోకి వెళ్ళిపోయిందని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఆయన అందుబాటులో లేరనేది కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అదే నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు, పార్టీకి రాజీనామా చేసి వెళ్తూ ఉన్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ప్రధానంగా ఖలీల్ అహ్మద్ను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఆ పేరును ప్రస్తావించడానికి ఒక కారణం చెప్తూ వచ్చారు. 75 సంవత్సరాల చరిత్రలో, నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఎవ్వరు కూడా ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. అటువంటిది వైసీపీ ఇంతవరకు మనం ఆ ఓట్ల మీద బతికాం, ఇప్పుడు ఆ ఓట్లు ఉండేటువంటి వ్యక్తుల్ని మనం తీసుకొద్దాం, సామాన్యులైనా పర్లేదు, ఆ సామాన్యులని ప్రజలు గెలిపించుకుంటారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఒక మాటనైతే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో నారాయణ దగ్గర తీసుకెళ్ళి మనం ఇదే విషయాన్ని సాస్ టీవీ ప్రస్తావించడం జరిగింది. సామాన్యుడికి, ఓ వ్యాపారవేత్తకి అందరూ కూడా ఇదే, అంటే మొత్తం కూడా ఇదే టాక్ స్ప్రెడ్ అయ్యే నేపథ్యంలో మనం ఇదే విషయాన్ని నారాయణ దగ్గర ప్రస్తావించడం జరిగింది. నారాయణ ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే, తాను పూరి గుడిసె నుంచి వచ్చాను, తనకు కష్టాలు తెలుసు కాబట్టి తనని గెలిపిస్తే తను పేదల కష్టాలు తీరుస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే అభివృద్ధి పనులు ఆగిపోయినాయో ఈ అభివృద్ధి పనులు కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి నారాయణ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే ప్రస్తుతం
మనం సామాన్యుడికి వ్యాపారవేత్తకి జరుగుతున్న ఎన్నికలు కానీ మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆయన పూర్ కావచ్చు, ఈ రోజైతే ఆయన నగరంలో ఒక పేరుండేటువంటి ఒక ధనిక వర్గంలో ఉండేటువంటి వ్యక్తి నారాయణ. సో సేమ్ పొజిషన్లో ఖలీల్ తీసుకుంటే పేదవాడు, సామాన్యుడు అని చెప్పొచ్చు. పెద్దవాడిని చెప్పలేము కానీ, ఎందుకంటే 2 సార్లు కార్పొరేటర్గా ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నారు కాబట్టి ఒక సామాన్యుడు అని చెప్పొచ్చు టు కంపేర్ విత్ నారాయణ. సో అభివృద్ధి ఆయన ఏం చెప్పారంటే కులం మతం అనేది చూడకూడదు. నారాయణ శాస్త్రితో చెప్పిన మరో విషయం ఏంటంటే కులం మతం అనేది చూడకూడదు, ప్రాంతీయత చూడొద్దు. ఎన్నికలకు వెళ్ళాం, అభివృద్ధి చూడండి, వాళ్ళేం చెప్తారు మేమేం చెప్తాం, అటువంటి పరిస్థితులు. అలాగే ఖలీల్ను మేము సామాన్యుడిగా తీసుకోవడం లేదు. యుద్ధరంగంలో ఎవరొచ్చినా కూడా అతను ప్రత్యర్థిగానే భావించాలి, అంతేగాని అతనికి తక్కువ ఇతను ఎక్కువ అనేటువంటిది ఉండదు. యుద్ధరంగంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఈక్వల్ భాగస్వామిగా భావిస్తామని నారాయణ కూడా చెప్పడం జరిగింది. దీంతో మనకు ఖలీల్ సామాన్యుడు కావచ్చు, కానీ వైసీపీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ, ఎవరు మనతో ఉన్నారు, ఎవరు మనతో లేరు, ఎవరు బెదిరింపులు, ఎవరుంటారు, ఏమీ కేర్ చేయరు. కేవలం తను నమ్మిన ప్రజలు, తను నమ్మినటువంటి సంక్షేమ పథకాలు మాత్రమే తనను గెలిపిస్తాయి అనేటువంటి నమ్మేటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరు అలిగినా, ఎవరు అలకపోయినా, ఎవరు ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళందరి గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. సో అటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సో ఏది ఏమైనా కూడా నెల్లూరు ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఖలీల్ ఆర్ నారాయణ, ఇది చూడాల్సినటువంటి పరిస్థితి. మరి వారి మదిలో ఏముంది? ఒకవైపు సంక్షేమ పథకాలు అంటూ ఖలీల్ ముందుకు వస్తుంటే, అభివృద్ధి అంటూ నారాయణ ముందుకు వస్తున్నారు. మరి ఎవరికి ఓటేయబోతారు అనేది చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరికి ఓటేస్తారో, నెల్లూరు రాజకీయాలు ఏ విధంగా మారుతాయి, ఇక మీదట ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారు, ఎక్కడ జంపు జిలానీలు ఉంటారు, పార్టీలు షిఫ్టింగ్ అనేది కూడా జరిగేటువంటి అవకాశం అయితే తీవ్రంగా ఉందని నెల్లూరులో భారీగా టాక్ నడుస్తుంది. అదేవిధంగా ప్రధాన పార్టీల వ్యక్తులే ఇప్పుడు కీలకంగా మారారు, వాళ్లే ఎక్కువగా పార్టీలు మారేటువంటి అవకాశం ఉంది. రానున్న 4-5 రోజుల్లో మాత్రమే ప్రధానంగా కీలకమైన నేతలు పార్టీలు మారేటువంటి అవకాశం ఉందని భారీ టాక్ అయితే నెల్లూరులో నడుస్తోంది. సో ప్రతి నిమిషం రాజకీయం రసవత్తరంగా మారింది. చూద్దాం ఎంతమంది నాయకులు ఎన్ని పార్టీలు మారుతారు, అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎవరు మారుతారు అనేది ఇప్పుడు రసవత్తరంగా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్.